మన లైఫ్‌లో చిన్న టార్గెట్స్ ఎప్పుడూ కూడా చిన్న రిజల్ట్సే ఇస్తాయి. పెద్ద టార్గెట్స్ మనల్ని లిమిట్స్ దాటేలా పుష్ చేపిస్తాయి. మనం అచీవ్ చేయలేకపోయినా కూడా దగ్గరికి రీచ్ అయితే చాలు. ఆ రీచ్ అయిన ఫీల్ తాలూకా కిక్కే వేరు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ నా స్టెప్ కౌంట్ టార్గెట్‌ని 6000 నుంచి 10,000 స్టెప్స్‌కి మార్చేశాను. సో డైలీ 10,000 స్టెప్స్ చేయడానికి ట్రై చేస్తాను. వెల్కమ్ టు డే 27 ఆఫ్ 100 డేస్ ట్రాన్స్ఫర్మేషన్. మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి ఒకటే పెయిన్. ఇంట్లో మసాజర్ ఉండడం చాలా మంచిదైంది. ఒక 15-20 మినిట్స్ మసాజ్ చేసి 8:30కి నా ఫస్ట్ మీల్ తీసుకున్నా. ఓట్స్ అండ్ వే ప్రోటీన్. 11:30కి మా ఫ్రెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళా. అక్కడ అందరూ నా వీడియోస్ చూసి ఫుల్గా మోటివేట్ అయ్యారు. 2 PM నా సెకండ్ మీల్ అక్కడే తీసుకున్నా, రైస్ అండ్ పనీర్ కర్రీ. తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా జిమ్కి వెళ్ళా. ఇవాళ బ్యాక్ని ఇంకా యాప్స్ని ట్రైన్ చేసా. బ్యాక్ కోసం డ్యూయల్ కేబుల్ రాడ్ పుల్ 4 sets, సీటెడ్ రోయింగ్ 4 sets, చెస్ట్ సపోర్టెడ్ డంబుల్ రోయింగ్ 4 sets, బెండ్ ఓవర్ బార్బెల్ రోయింగ్ 4 sets, రివర్స్ గ్రిప్ పుల్ డౌన్ 4 sets, డంబుల్ పుల్ ఓవర్ 4 sets చేసి ఒక 15 మినిట్స్ యాప్స్ని కూడా ట్రైన్ చేసా. యాప్స్ కోసం రోప్ క్రంచెస్ 4 sets, డిక్లైన్ బెంచ్ లెగ్ రైజెస్ 4 sets, ఫ్లోర్ క్రంచెస్ 4 sets చేసి ఫైనల్గా నా వర్కౌట్కి విరామం ఇచ్చా. లాస్ట్ 3 days నుంచి కార్డియో అవ్వలేదని బ్యాక్ ఆఫ్ ద మైండ్ అలా ఉండేది. ఒక 52 మినిట్స్ ట్రెడ్మిల్ వాక్లో 5820 స్టెప్స్ చేసి నా కార్డియోని పూర్తి చేసుకున్నా. ట్రాన్స్ఫర్మేషన్లో వాకింగ్ ఇంకా స్టెప్ కౌంట్ ఎంత ఉపయోగపడుతుందో రేపు చెప్తా. ఇంటికి వచ్చేటప్పటికి 6:30 PM అయింది. ఫైనల్గా 9 PMకి నా లాస్ట్ మీల్ తీసుకొని నా డేని ఇలా ఎండ్ చేసా. మళ్ళీ రేపు కలుద్దాం. టిల్ దెన్ బాయ్.